హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుస సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు వెళ్తున్నారు. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు రోడ్డు విస్తరణతో కొన్ని చోట్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరుసగా సెలవులు రావడంతో జనమంతా కూడా పల్లెబాట పట్టిన నేపథ్యంలో అటు హైదరాబాద్ విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్డేట్స్ ఏంటి? జాన్సీరాణి వరుస సెలవుల నేపథ్యంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అనూహ్యంగా రద్దీ పెరిగినట్లుగా మనం చెప్పాల్సింది. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా వాహనాలు నెమ్మదిగా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎప్పుడు లేని విధంగా వరుస సెలవులను ప్రస్తుతానికైతే ఇటు ఈ జాతీయ రహదారికి సంబంధించి, ఎందుకంటే సహజంగా వరుస సెలవులకు సంబంధించి కావచ్చు, దసరా వంటి సెలవులకు సంబంధించి కూడా సొంతూరులో వెళ్లడంతో ప్రస్తుతం ఈ రహదారి అనేది ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే వరుసగా 2 రోజుల సెలవు రావడంతో కూడా ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో కూడా వాహనాలు రద్దీ పెరిగింది. సుమారుగా 3 నుంచి 4-5 కిలోమీటర్ల మేర కూడా గంటల కొద్దీ వాహనదారులు రోడ్డు మీద వెయిట్ చేసిన పరిస్థితి కలుగుతుంది. చాలా నెమ్మదిగా వాహనాలు కలుగుతుంది. ఇంకా వీటితో పాటు ముఖ్యంగా హయత్ నగర్ వంటి ప్రాంతంలో కొంత రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వీటికి తోడు కొంత ట్రాఫిక్ రద్దీ పెరగడంతో కూడా వాహనాలు చాలా నెమ్మదిగా కలుగుతుంది. సుమారు 1 కిలోమీటరు వాహనం కదలాలంటే సుమారుగా 30 నుంచి 35 నిమిషాల పాటు వెయిట్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు కొంత ట్రాఫిక్ ని పునరుద్ధరించే పనులు స్థానిక పోలీసులు, అదేవిధంగా మిగతా సంబంధించిన వారు కూడా చేస్తుంది. ఇక దీంతో పాటు కొన్ని టోల్ ప్లాజాల వద్ద కూడా రద్దీ అయితే కనిపిస్తుంది. ఇక మరొక 2-3 గంటల పాటు ఈ రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 6 గంటల నుంచి సుమారుగా 3-4 గంటల పాటు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణికులంతా కూడా కొంత రహదారి మార్గంలో చాలాసేపు రోడ్డు మీద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు కిరణ్, రోడ్డు విస్తరణతో కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయేది పండుగ సీజన్ కావడంతో మరింత ట్రాఫిక్ జామ్ పెరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్ళకి పెద్ద సంఖ్యలో ఇటు నగరవాసులంతా వెళ్తారు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు కొన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ట్రావెల్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతానికైతే కొన్ని మరమ్మత్తు పనులు కొనసాగడంతో కొంత ఆలస్యంగా వాహనాల సంబంధించిన రాకపోకలు సాగుతున్నట్టు చెప్పొస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఆ మరమ్మత్తు పనులు కూడా పూర్తి చేసేందుకు ఆర్మీతో పాటు స్థానిక అధికారులు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపింది. అనూహ్యంగా 2 రోజుల సెలవు రావడంతో ప్రస్తుతానికైతే మరొకసారి జాతీయ రహదారి రద్దీగా మారినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.